స్టెప్స్ అయితే చక్కగా ఉన్నాయి, గస అయితే వస్తుంది. ఇంకా పైకి ఎక్కాలన్నమాట, చాలా ఉంది పైన. మొత్తానికి సగం దూరం అయితే వచ్చాను, ఇంకా పైన చాలా దూరం ఉంది. సగం దూరం వచ్చాను అనుకున్నా కానీ నేను వచ్చినది సగానికి సగం దూరమే. పైకి ఎక్కే కొద్దీ మాకు చాలానే షాపులు కనిపించాయి అనమాట ఈ దారిలో, కానీ అవి మేము పోయే టైంకి ఇంకా ఓపెన్ చేసి లేదు. రిటర్న్ వచ్చే టైంకి మనం ఓపెన్ చేసి ఉండొచ్చు. కొంచెం దూరం వచ్చాక మెట్టుకులు అన్నీ పోయి ఇట్లా నార్మల్ రోడ్డు ఉంటుంది అనమాట, మట్టి రోడ్డు బాగానే ఉంది. కాన్స్టాంట్గా మెట్టుకులు ఎక్కుంటూ పోవాలంటే కష్టము, ఇది బాగానే ఉంది. ఒంటరిగా పోవడం అలవాటు చేసుకునే భాగంలో ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్మెంట్ అయినా, అంటే ఇప్పుడు చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కాకుండా జనాలు ఎవరైనా ఉన్నా కూడా బ్లాగింగ్ చేసే కెపాసిటీని తెచ్చుకోగలుగుతున్నా. బట్ మైనస్ ఏంటంటే చుట్టూ ఉండే జనాల సైడ్ చూడకుండా నా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, కానీ అట్లయితే కష్టమేమో. అబ్బాబ్బాబ్బా ఆడ చూడ అసలు మామూలు లేదు. ఇప్పుడు ఆ టాప్కి మనం చేరుకోవాలి ఖచ్చితంగా. అమ్మా దారులు పిచ్చెక్కిస్తాను అనమాట, ఎట్లా పోవాలో కూడా అర్థమవుతాం లేదు, అంత ఘోరంగా ఉన్నాయి. అంటే ఘోరంగా అంటే అట్లా కాదు, ఎటు చూసిన దారిలో ఉన్నాయి. ఏ దారిలో పోతే పైకి పోతామో, పైకంటే ఏ దారిలో పోతే ఈ కొండకి టాప్ చేరుకుంటామో అనేది చాలా కష్టంగా ఉంది అర్థం చేసుకోవడానికి. దగ్గరికి వచ్చేసాం అనమాట, దగ్గరికంటే ఇంకా ఉంది. అమ్మ బాబు అంత పైకి ఎక్కాలి. ఇంకా ఈ ట్రెక్కింగ్ కొంచెం కష్టంగానే ఉంది పైకి ఎక్కడానికి, అందుకే నాకు తెలిసి చాలాసార్లు రెస్ట్ తీసుకొని నిదానంగా పైకి ఎక్కడమే బెటర్. ఈ గుట్టలెక్కేది కొండలెక్కేది అలవాటు ఉంటే మంచిదనమాట. అలవాటు లేని వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. పొరపాటున కాలు స్లిప్ అయ్యి రాళ్ళ మీద పడితే దవడలు పగిలిపోతాయి. ఇంత దూరం వచ్చాక నాకు అనిపించేది ఏంటంటే ఈ ట్రెక్కింగ్ వద్దు, నా బొంగు వద్దు అనిపిస్తుంది. ఇప్పుడు దాకా నేను నా జీవితంలో ఎక్కిన అతిపెద్ద కొండ అనమాట ఇది. ట్రెక్కింగ్ చేసింది ఇది అనుకుంటున్నాను, తెలిసి అతిపెద్దది. చాలా కష్టం ఉంది. సాఫ్ట్వేర్ జీవితాల్లో పని లేక కూర్చొని ఏం పని లేక బాడీ అంతా బద్ధకమైపోయి ఇట్లాంటివి చేయాలంటే ఒకసారి కష్టమే. ఆడ చూస్తే కోతులన్నీ గుంపు కూర్చున్నాయి అనమాట. ఎంత బాగా ఎక్కుతాయి, ఎంత బాగా కింద దిగుతున్నాయి అవి. ఆల్మోస్ట్ పైకి వచ్చేసిన. నాకు ఇప్పుడే ఒక విషయం గుర్తొచ్చింది, కింద బండి అయితే పెట్టినా కానీ దానికి సైడ్ లాకేయడం మర్చిపోయినా. ఏమవుతుందో ఏమో. ముక్కాల భాగం ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. ఈడ శివుడు స్టాచ్యూ, మరి పక్కన దేవత విగ్రహాలు అయితే ఉన్నాయి. లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్, సూపర్, అమేజింగ్ అని చెప్పొచ్చు. నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నా ఇట్లా మంచుతో కూడిన ప్రదేశాలు విజిట్ చేయడం. కొంతమంది బ్లూటూత్ స్పీకర్ తెచ్చుకొని పాటలు పెట్టుకొని వైబ్ అయితే ఉన్నారు ఈ లొకేషన్స్ లో.